హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పాల గురించి టిప్స్ చూపించబోతున్నాను. టిప్స్ వచ్చేసి ఇంట్లో డైలీ మనం యూజ్ చేసేవే. ఆ చిన్న చిన్న టిప్సే ఏంటనేది చూపించబోతున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పాలు వేసుకునే ముందు కొన్ని వాటర్ వేసుకొని పాలను వేసుకుంటే గిన్నెలో మనకి పాలు అనేది అడుగంటకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనము స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుంటే ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. మనకి పాల మీద తొరక ఉంటుంది కదా, ఆ మీగడ అనేది స్లోగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి గిన్నె మీద మనం స్పూన్ కానీ లేదంటే ఏదైనా పెద్ద గరిట పెట్టుకుంటే సరిపోతుంది. మనకి పాలు పొంగు అనేది కిందికి పొంగకుండా ఉంటుంది. అలాగే పాలు మరిగిన తర్వాత కాస్త చిటికెడు సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా చిల్లులు ప్లేట్ కానీ లేదంటే హోల్స్ ఏదైనా ఉన్న ప్లేట్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి పాలు చల్లారాక ఇలా కాస్త పైన పాల మీగడ వస్తుంది కదా, అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి పాల మీద మీగడ చూడండి, ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా థిక్గా వస్తుంది పాల వెన్న. చూసారా, ఫస్ట్ టిప్లో నేను చెప్పాను కదా కొన్ని వాటర్ వేసుకుంటే అడగంటదని. చూసారుగా. థ్యాంక్ యూ.